నాకైతే మా అమ్మ ఏ వంటలు నేర్పిలా కానీ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వల్లే నాకు సగం వంటలన్నీ వచ్చేస్తాయి. పన్నీర్ కానీ లేక మష్రూమ్ కానీ తినాలి అనుకుంటున్నా, కానీ మా ఆయన చెప్తేనా నేను బయటికి వెళ్ళే పని ఉంది, నా వల్ల కాదు అన్న. సరే ఎందుకు అనేసి ఆర్డర్ పెట్టుకుందాం చూసి మ్యాక్సిమం 200 బిల్ చేయాలన్న. ఎందుకు అంత ఖర్చు, సింపుల్గా ఇంట్లో ఉన్న వాటికి చూద్దాము, డబ్బులు ₹1 పెట్టకూడదు ఈ రోజు అని ప్లాన్ చేసుకున్నా. అందుకే అనమాట ఇంట్లో ఎగ్స్ ఉన్నాయి. సో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసి స్టీమ్ పెట్టేసి స్టీమ్ ఎగ్ కర్రీ అనేసి నేను యూట్యూబ్లో చూసా, ఇన్స్టాగ్రామ్లో చూసా. సేమ్ రిపీట్ చేస్తా, ఎలాంటి చేంజెస్ అయితే లేవు, సేమ్ యాసిస్ ఫాలో అయ్యాను. మీరు కూడా ట్రై చేయండి. ఒకేసారి బ్రేక్ చేసి మనం బ్రేక్ అది ఒక ఎగ్గే, అది ఎందుకంటే ఒకటి స్ట్రాంగ్ గా ఉంటుంది, ఒకటి వీక్ గా ఉంటుంది కదా, అది మనం పెట్టే ఫోర్స్ బట్టి బ్రేక్ అవుతుంది. అక్కడ జపాన్ వాళ్ళు చైనీస్ వాళ్ళు ఏదేదో కనుకుంటే మనం చూసి ఇవి కనుకుంటున్నాం ఎగ్స్ బ్రేక్ ఎలా చేయాలి. ఏం పర్లేదు, మనం చేసే ప్రయోగాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా మనం చెప్పినట్టే ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసే కానీ వాళ్ళకి గ్రేవీ స్ట్రక్చర్ ఎక్కువ వచ్చింది, నాకు గ్రేవీ స్ట్రక్చర్ తక్కువ వచ్చింది. అయినా పర్లేదు, మసాలా తక్కువ తిన్నాం బెస్ట్, నైట్ టైం కదా మళ్ళీ ఎక్కువ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది అనేసి నేను కూడా అడ్జస్ట్ ఏదైనా తినాలి అని ప్లాన్ చేసుకున్నప్పుడు తినకపోతే నైట్ అసలు నిద్ర రాదు. నేను చేసి దీని ఫుడ్ అనే కన్నా ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ అని పేరు పెట్టుకుంటా, ఎందుకంటే నేను చేసే ఎక్స్పెరిమెంటే కాబట్టి. ఎందుకంటే అది రివ్యూ చూసిన తర్వాత ఓకే నెక్స్ట్ టైం చెయ్యొచ్చా లేదా అనుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం ఎగ్ కర్రీతో ఒకటి చేశాను, మా ఆయనకైతే నచ్చింది, నాకు అస్సలు నచ్చలా. ఇది కూడా అలాగే ఉంటుంది ఏమో భయం ప్రాసెస్. నేను చెప్పే కన్నా మీరు ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో చూసుకొని మీకు బాగా అర్థమవుతుంది. నాకన్నా ముందే మీరు రెసిపీ ట్రై చేస్తుంటే కామెంట్ చేసండి ఎలా వస్తుంది అనేసి. నేను చేసిన రెసిపీ కరెక్ట్ అయినా టేస్ట్ బాగుంటుంది అనుకుంటే ఒక లైక్ చేయండి, నా వీడియోని కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.